వ్యూవర్స్, వెల్కమ్ టు టీఎఫ్పీసీ. బ్రాండ్ న్యూ పాసితో మన ముందుకు వచ్చారు నరేష్ గారు. హాయ్ సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సార్, మీకు కార్ డ్రైవ్ చేయడం ఎక్కువ ఇష్టం లేదా కార్లు అంటే ఎక్కువ ఇష్టం? ఫస్ట్ కార్లు అంటే ఇష్టం. ఏ చిన్న పిల్లవాడికైనా చిన్నప్పుడు కొన్ని ఇచ్చేది కారు బొమ్మలే. అక్కడి నుంచి మనం లింక్ అయిపోతాం. అదృష్టం నాకు ఆ కార్లతో పాటు కార్లు కొనడం కూడా కలిసి వచ్చింది. ఐ కీప్ బయింగ్. 1983 నుంచి కొంటున్నా కార్స్, 82 నుంచి కొంటున్నా కార్స్. స్టిల్ ఐఎమ్ గెటింగ్ బ్యూటిఫుల్ కార్స్. కారు డ్రైవ్ చేయడం కూడా చాలా ఇష్టం, బట్ ముందులా లేదు డ్రైవింగ్. ఇప్పుడు టు డ్రైవ్ ఇన్ అ సిటీ చాలామంది లంబోర్గినీలు పెట్టుకుని పాపం వాళ్ళు ఎక్కడ పబ్ నుంచి ఇల్లు పబ్బు 20 కిలోమీటర్ల స్పీడ్ దాటట్లా. రెండోది, సూపర్ కార్స్ ఆర్ నాట్ అలౌడ్ ఆన్ ద హైవేస్. దిస్ కార్ ఇస్ అలౌడ్. ఇవన్నీ చూసేది కొన్నాను. ఇట్ ఈస్ అ సూపర్ స్పోర్ట్స్ కార్. It is licensed to travel on any highway, super anything. It's a sedan. It's everything in one piece. So dani power, dani comfort, dani luxuries, dani technology. ఎన్నిట్లో నేను ChatGPT inspired me. అడిగితే Porsche Panamera is the luxury cars of luxury cars in Indian roads. చాలా తక్కువ మంది దగ్గర ఉందంటే నా దగ్గర ఉండాలని బాగా బ్యాక్గ్రౌండ్ చేసి తీసుకున్నారు అయితే. ఎస్, ఐ డూ లాట్ ఆఫ్ రీసెర్చ్. కార్ ఇది నాట్ జస్ట్ ఏదో అది ఒక ఇనుము, దాని ఇంజన్ కాదు, అది మనతో భాగం. అది దానికి లైఫ్ లేకపోవచ్చు, బట్ మన లైఫ్ని అది తీసుకెళ్తుంది ముందుకి. సో నాకు చాలా బాండింగ్ కార్స్ కూడా. ఆల్ మై కార్స్ హ్యావ్ మొత్తం చూస్తుంటే ఒక క్యారెక్టర్ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ నా కార్లు. చాలా యుద్ధాల్లో పార్టిసిపేట్ చేశాను నా కార్స్. రోజు మార్నింగ్ షూటింగ్ అప్ అండ్ డౌన్ ఇవే నాకు. సో చాలా మటుకు మన కార్లను గడుపుతున్నాం కాబట్టి టైం, ఎస్పెషలీ సెలబ్రిటీస్. ఇది నా పర్సనల్ ప్యాషన్. ఇక్కడ నుంచి ఫామ్ డ్రైవ్, ఫ్యూచర్లో రోడ్ ట్రిప్స్ తీసుకోవాలనుకుంటున్నాను ఇండియాలో. సో దానికి ఒక కార్ కావాలి. అన్నీ కలిపి ఐ బాట్ దిస్ కార్. చిన్నప్పుడు మీకు బాగా ఇష్టమైన కార్ అంటే సార్? చిన్నప్పుడు జనరల్గా మాకు అప్పట్లో దొరికిన చేతులు తోడడానికి ఫియట్ ఉంటే వాడు గొప్ప. సైకిళ్ళు మించితే స్కూటర్స్. మేము ఇంపాలాస్ ఇంట్లో ఉండే కానీ అవి మనం ముట్టుకొని ఇచ్చేవాళ్ళు కాదు, చూసేవాళ్ళం, కూర్చునేవాళ్ళం. ఫియట్స్, హెరల్డ్స్ ఉండేవి. దాంతో స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ప్రమోట్ అవుతూ వచ్చింది అన్ని. ఐ హ్యాడ్ టొయోటోస్, ఐ హ్యాడ్ ఇవి దాని పేరేంటి లాన్సర్స్, హోండా అకార్డ్స్, ఇవన్నీ కూడా యూనిక్ కార్స్ అప్పట్లో. అవును. సో ఇప్పుడు కూడా నేను ఐ బిలీవ్ మనం యూనిక్గా, నేను నా కోసం ఉండాలి, ఎవరి కోసం నేను యూనిక్గా ఉండక్కర్లే. కార్స్ ఆర్ నాట్ జస్ట్ అ స్టేటస్ సింబల్, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ యువర్ ఐడెంటిటీ. సో ఐ బిలీవ్ మోర్ దెన్ ఎ స్టేటస్ సింబల్, నా ఐడెంటిటీకి ఇది కనెక్ట్ అయిందా తీసుకుంటాం. సార్, నార్మల్గా నాకు సోలో డ్రైవింగ్ మ్యూజిక్ పెట్టుకొని వెళ్ళడం ఇష్టం, కొంతమందికి ఇష్టమైన వాళ్ళతో లాంగ్ డ్రైవ్ వెళ్ళడం ఇష్టం. మీకేది ఇష్టం? నాకు కోర్స్ with the right company you will have a beautiful drive, long drives. You will enjoy, definitely, no doubt. బట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పొద్దున్న నుంచి జనాల్లోనే ఉంటాం, 100 మంది మన చుట్టూ. ఎవ్వరు లేకపోయినా ఒక్కడనే కార్లో జస్ట్ ఈ బండి తీసుకుని ఆ సూపర్ హైవే మీద వెళ్ళి ఒక 50 కిలోమీటర్స్ డ్రైవ్ చేసి ఆ మ్యూజిక్, దీంట్లో బర్మిస్టర్ సౌండ్ సిస్టమ్, లైక్ లైవ్ హోమ్ థియేటర్ వింటూ వస్తే మొత్తం ప్రెషర్ అంతా దిగిపోతుంది. సో ఇట్స్ అ మల్టిపుల్ థింగ్ ఒక కార్ అనేది. మీ ఇన్నేళ్ళ జర్నీలో బెస్ట్ లాంగ్ డ్రైవ్ అంటే ఎవరితో? బెస్ట్ లాంగ్ డ్రైవ్ ఇన్ మై లైఫ్ అంటే హౌ డు ఐ పుట్ ఇట్, మా మదర్తో నేను, ఆమెని ఫార్మింగ్ ఇష్టం, నాకు కూడా ఫార్మింగ్ అలా కనెక్ట్ అయింది. చూస్తే తెలిసిపోతుంది అంతా. అమ్మని తీసుకొని కార్లో పెట్టుకొని మేమిద్దరం మాట్లాడుకుంటే, అంటే మా చుట్టూ కూడా ఎప్పుడు జనం ఉండేవాళ్ళు, ఒంటరిగా ఛాన్స్ దొరికేది కాదు. ఇక్కడి నుంచి ఫామ్ 1 hour షాద్నగర్లో కొన్న ఫామ్, ఆమెతో ట్రావెల్ అవ్వాలని. అలా ట్రావెల్ అవుతూ వెళ్తే ఎంతో తల్లి కొడుకుల మధ్య అనుబంధం ఆ డ్రైవ్లో కనెక్ట్ అయింది. అప్పుడు ఎక్స్యూవీ కొత్తగా వచ్చింది. హ్యాపీగా ఉండేది ఆ ఫీల్, అమ్మతో నేను ఒంటరిగా ఉన్నానని. సో దట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్. కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ డ్రైవ్స్ ఐ హ్యాడ్. మీ స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అయితే మీ స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, లేదా మీ యాక్సిలరేషన్ చాలా ఫాస్ట్ ఉంటుంది అంటారా? స్క్రిప్ట్ సెలెక్షన్ ఫాస్ట్గా కంటే కూడా సెలెక్టివ్గా ఉంటుంది. యాక్సెలరేషన్ అయితే సేఫ్టీని చూసే ఉంటుంది. ఎందుకంటే నౌ యాక్సెలరేషన్ ఈజ్ వెరీ ఈజీ విత్ దీస్ పవర్ఫుల్ కార్స్. బట్ మన సేఫ్టీ, అవతల వాళ్ళ సేఫ్టీ చూసుకొని
ఇంక్లూడింగ్ సేఫ్టీ సీట్ బెల్ట్స్ ఎప్పుడో కూడా చాలామంది వేసుకోవట్లా. సో మొన్ననే పాపం ఓఆర్ఆర్లో వన్ ఆఫ్ అవర్ యాక్టర్స్ డైడ్, మెనీ ఆఫ్ ద యాక్టర్స్ డైడ్. ఇవన్నీ చూస్తుంటే భయం వేస్తుంది నిజంగా. స్పీడ్ చాలా అవసరం, థ్రిల్ చాలా అవసరం, కానీ సేఫ్టీ లేకుండా ఏది చేయొద్దని నా ఉద్దేశం. సార్ వింటేజ్ ఇంక్లూడింగ్ సేఫ్ సెక్స్. అవును సీరియస్లీ. సార్ అందరికీ వింటేజ్ కార్స్ అంటే ఒక రకమైన ప్రేమ ఉంటుంది. మీకు బాగా ఇష్టమైన వింటేజ్ కార్ అంటే ఏది? వింటేజ్ కార్ అంటే నాకు ఇష్టమైన వింటేజ్ కార్ అంటే నా డ్రీమ్ కార్ కూడా అదే. చిన్నప్పుడు ఏ అయితే ఇంపాలలో నేను పెద్దవాళ్ళతో కూర్చుని వెళ్ళానో వాళ్ళ మర్సిడీస్ ఇక్కడే ఉంది, నా ఫేవరెటే. ఆ ఇంపాలా లైఫ్లో ఒకటి కొనాలని ఉంది. అది ఎందుకు బయట వాళ్ళకి పనికిరాదు, జస్ట్ ఫర్ మై ఫీల్. బహుశా ఇది కొనకుండా అది కొనకుండా ఉండను. ఒక మెమరీగా ఒక్క కార్, ఆర్ నా ఫస్ట్ కార్ హెరల్డ్, తర్వాత ఫియట్ ఎక్కువనే వాడింది. నాకు కూడా ఫియట్ చాలా ఫేవరెట్. ఫియట్, కరెక్ట్. సో ఫియట్ కార్ ఒకటి తీసుకోవాలని ఉంది నాకు. ఈ రెండు డ్రీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు అది కూడా నెరవేరుతుంది అనుకుంటారు, అయిపోతుంది. ఏదైనా యూ షుడ్ వర్క్ హార్డ్. ఏది కొన్నా సొంత డబ్బు కష్టార్జితంతో కొనాలి. పెద్దవాళ్ళు ఇచ్చారు డబ్బుని దాంతో కొనడం నాకు అలవాట్లేదు. నేను సంపాదించిన డబ్బు మోర్ దెన్ సఫిషియంట్. వాళ్ళు ఇచ్చిన డబ్బు ఫ్యామిలీకి ఉపయోగపడతారు, కానీ ఐ బై అండ్ ఎంజాయ్ విత్ మై హార్డ్ వర్క్ మనీ. దట్ ఈస్ మై అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ దెన్ ఆల్ ద స్పీడ్స్. సో ఫైనల్ క్వశ్చన్, ఈ కార్లో ఫస్ట్ లాంగ్ డ్రైవ్ ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారు? డెఫినెట్లీ విత్ ద లవ్ ఆఫ్ మై లైఫ్, పవిత్ర గారితో. మీరే. I leave it to you. Thank you, sir. Thank you, Thank you, brother. Very nice.